నువ్వేం చేస్తున్నావు అంటే ఈ లోక సంబంధమైన వ్యాధుల కొరకు, బాధల కొరకు, ఆశీర్వాదాల కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావే తప్ప దాని కొరకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాడిగా ఉంటున్నావు తప్ప ఆత్మను రక్షించుకుంటూ కొరకు వస్తున్నావు అంటే చాలా కొద్దువైపోతున్నారు అలాంటి వారు, చాలా కొద్దువైపోతున్నారు అలాంటి వారు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగ యథార్థతగా ఉండాలి దేవునికి. స్వార్థం ఫలితమేమి ఆశించకుండా ఇచ్చాడు కదా నీకు రక్షణ. నీకు రక్షణ పొందడానికి ఏమైనా విలువ కట్టాడా? విలువేమి కట్టలేదు కదా, ఉచితంగా ఇచ్చాడు రక్షణ. అలాంటి ఉచితంగా ఇచ్చిన రక్షణను ఉచితంగా పొందిన నీవు ఎందుకు దేవుని యథార్థంగా ఆరాధించలేకపోతున్నావు? ఎందుకు యథార్థంగా దేవుని స్తుతించలేకపోతున్నావు? ఎందుకు యథార్థంగా దేవుని నామాన్ని ఘనపరచలేకపోతున్నావు? ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంట. ఇదిగో ఈ కొలసి సంఘంలో ఇక్కడ రాయబడిన మాట, ఈ పత్రికలో రాయబడినట్లు మనం దేని కొరకాయ అంటే పరసంబంధమైన వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఆ నిరీక్షణ అనేది మనలో లేకపోతే అర్థమైపోతుంది మన జీవితం.